వంకాయ టమాటా పచ్చడి చేస్తున్నానండి నేను. వంకాయ టమాటా పచ్చడికి కావాల్సినవి వంకాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, చింతపండు కొంచెం. ఇవి ఈ వంకాయలేమో రేపల నుంచి మా అమ్మాయి వాళ్ళ దొడ్లో ఆర్గానిక్ వంకాయలు అనమాట. వాళ్ళ చెట్లు కాసిన వంకాయల్ని రేపల నుంచి పంపించింది మా అమ్మాయి. ఆ వంకాయలతో నేను ఇప్పుడు పచ్చడి చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటాయి వంకాయలు. చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో. అయితే ముందు వంకాయలు పచ్చిమిర్చి ఇలా వేయించుకోవాలి. చూసారా, ఇట్లా వేయించుకోవాలి. ఇట్లా వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలు కోసి వాటిని మళ్ళీ చింతపండు కూడా కొంచెం ఒక నిమ్మకాయ సైజు చింతపండు, టమాటా ముక్కలు నూనెలో వేయించుకోవాలి. అలాగా అది మగ్గిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం పచ్చడికి. అప్పుడు మళ్ళీ పచ్చడి అంతా అయిన తర్వాత చూపిస్తాను మీకు. ఇట్లా బాగా చింతపండు వేసేసి, నిమ్మకాయ సైజు చింతపండు చెప్పాను కదా, అది వేసి టమాటా ముక్కల్లో ఇలా మగ్గ పెట్టుకోవాలన్నమాట. ఈ మగ్గ పెట్టుకోవడం కూడా బాగా నీరు లేకోకుండా ఇట్లా మగ్గ పెట్టుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. నీరు ఉంటే బాగోదు. ఇట్లా ఇంత గట్టిగా మగ్గ పెట్టేసుకోవాలి. దీంట్లోనేమో ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఇవి పెట్టాను, ఇవి వేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి నేను. మా అమ్మాయి రేపల నుంచి వాళ్ళ దొడ్లో కాసినవి బెండకాయలు పంపించింది, ములగాకు పంపించింది, మరి పచ్చిమిర్చి పంపించింది, వంకాయలు పంపించింది. వాటితో చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఆర్గానిక్ వంకాయ చట్నీ అనమాట ఇది. మా చిన్న కోళ్ళ ఒక ఆమె ఉందండి, ఆవిడకి వంకాయ టమాటా పచ్చడి ఎలా చేయాలో నేర్పమంది. అందుకని ఈ వీడియో తీస్తున్నాను అనమాట. చూసి మా అమ్మాయిలు అందరూ కూడా నేర్చుకుంటారని చెప్పి చేస్తున్నాను. వంకాయ టమాటా పచ్చడి మొత్తం మిక్సీ వేసిన తర్వాత మళ్ళీ మీకు ఆ పచ్చడి చట్నీ చూపిస్తాను. వెయిట్ చేయండి కాసేపట్లో. రెడీ అయిపోయింది. అయితే దీనికి మీకు కొలతలు కావాలంటే కొలతలు చెప్తాను. ఇది 100 గ్రాములు పచ్చిమిర్చి తీసుకోండి, 1/2 కేజీ వంకాయలు, 1/2 కేజీ టమాటాలు, నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని అవి వేయించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా. టమాటాలేమో బాగా ఎగిరిపోవాలి, వంకాయలను పచ్చిమిర్చినేమో చక్కగా కొంచెం బాగా ఎర్రగా వచ్చేటట్టుగా వేగాలన్నమాట. వేగితే చట్నీ ఇట్లా గట్టిగా ఉండి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇది ఆర్గానిక్ వంకాయ చట్నీ, వంకాయ టమాటా చట్నీ. ఇంకొకటి బెండకాయల గురించి చెప్పాను కదా, బెండకాయలు కూడా అక్కడ ఆర్గానిక్ బెండకాయలు పంపించాడుగా మా అల్లుడు గారు. అవి ఫ్రై చేశాను పొద్దున, మధ్యాహ్నం ఫ్రై చేశాను. చాలా బాగుంది, అది కూడా కూర చాలా బాగుంది. ఈ చట్నీ కూడా చాలా టేస్ట్గా ఉందన్నమాట. మీరు కూడా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి. చట్నీ చాలా బాగుంటుంది అన్నమాట. అంతే.